పచ్చపార్టీ తరపున అక్కడ గెలిచిన ఎమ్మెల్యే స్థానికుడు కాదు, అసలు ఆ జిల్లా వ్యక్తే కాదు, బయట నుంచి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ అధినేత ఆదేశాలతో స్థానిక నేతలు కష్టపడి ఆయన్ను గెలిపించుకున్నారు. తనను నెత్తిన పెట్టుకుని గెలిపించిన వారినే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే దూరం పెడుతున్నారట. అసలు మీతో నాకేం పని లేదు, నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదని నిక్కచ్చిగా చెప్పేస్తున్నారట. ఎమ్మెల్యే తీరుతో అక్కడి టీడీపీ క్యాడర్ రగిలిపోతున్నారని టాక్. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం. అవసరానికి వాడుకోవడం, అవసరం తీరేక ఎవరినైనా కరివేపాకులా తీసి పారేయడం సైకిల్ పార్టీ అధినేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి శ్రీనివాస్ కూడా తమ అధినాయకుడి బాటలోనే నడుస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. స్థానికంగా పార్టీ కోసం కష్టపడిన వారిని చివరి నిమిషంలో పక్కన పెట్టిన చంద్రబాబు తిరువూరు టికెట్ను కొలికపూడి శ్రీనివాస్ కు కేటాయించారు. అధినేత మాటే శిరోధార్యంగా భావించిన తిరువూరు టీడీపీ క్యాడర్ అంతా ఒకే తాటిపైకి వచ్చి కొలికపూడిని గెలిపించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించారు. కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన విజయం కోసం పనిచేసిన కార్యకర్తల దగ్గర నుంచి నియోజకవర్గంలోని ముఖ్యమైన నాయకులు ఎవరిని ఎమ్మెల్యే పట్టించుకోవడం మానేశారట. తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమే అయినప్పటికీ ఎక్కడి నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి గెలుపులో ఎప్పుడూ కీలకంగా వ్యవహరించేది చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలే అనేది అందరికీ తెలిసిందే. పైగా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం తలపెట్టినా అది విజయవంతం కావాలంటే ఖచ్చితంగా వారి సహకారం ఉండాల్సిందే. అందుకే చంద్రబాబు తిరువూరులో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత తన సామాజిక వర్గం వారిపైనే పెడుతూ ఉంటారు. ఇటీవల ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం నేతలు కీలకంగా వ్యవహరించడం వల్లే కొలికపూడి గెలుపు సాధ్యమైందని చెప్తున్నారు. కానీ కొలికపూడి గెలిచిన తర్వాత ఇవేమీ తనకు తెలియనట్లే వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కమ్మ సామాజిక వర్గమే కాదు, తన విజయం కోసం పనిచేసిన ఏ ఒక్కరిని కూడా ఎమ్మెల్యే కలుపుకుపోవడం లేదట. ఏ కార్యక్రమం నిర్వహించినా అంతా నా ఇష్టం, నేను చెప్పినట్లే జరగాలి, నేను మాత్రమే ఉండాలి అనేలా వ్యవహరిస్తున్నారట. ఓవైపు ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కావాలనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న కొలికిపూడి తీరుపై తిరువూరు తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. సొంత పార్టీ నేతలను పట్టించుకోకపోవడమే కాదు, తనను ప్రశ్నిస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారట తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్. ఇదేం పద్ధతని ఎవరైనా అడిగితే మీ సేవలు పార్టీకి అవసరం లేదు, పోయి ఇంట్లో పడుకోండని మొహం మీదే చెప్తున్నారట. ఇటీవల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన నేత గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావుతో కొలికిపూడి ఇలానే వ్యవహరించడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసేశారని సమాచారం. పార్టీని విస్మరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొలికిపూడి తీరుతో తిరువూరు తమ్ముళ్లు రగిలిపోతున్నారట.